ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉంది. మరి ఈ రాబోయే 80 రోజుల్లో మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చాలా కఠినంగా ఉండాలి. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాను, కాసేపు పడుకుంటాను, ఇలాంటి వంకలు చెప్పేటటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పుడూ సక్సెస్ కాలేరు. మీరు ఖచ్చితంగా కనీసం రోజుకి 12 నుంచి 14 గంటలు ప్రిపేర్ కావాల్సిందే. కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, దాని అప్లికేషన్ తెలుసుకోవాలి, దానికి సంబంధించినటువంటి టెక్నిక్స్ ఉపయోగిస్తూ రివిజన్ చేయాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేవలం మనం రివిజన్ మీదనే ఆధారపడాలి తప్ప ఇంక వేరేది ఏది ఉండకూడదు. అండ్ అంతేకాకుండా ప్రధానంగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు సబ్జెక్టు నేర్చుకోవడం అనేటటువంటిది ప్రధానంగా ఓన్లీ ఆల్రెడీ చదివిన దాన్నే మళ్ళీ మళ్ళీ చదవడం మీద ఆధారపడాలి. అంతే తప్ప కొత్తగా సబ్జెక్ట్ నేర్చుకుందాం ఇలాంటి పద్ధతులు అవసరం లేదు. మీరు చేయాల్సింది రివిజన్ చేయడం. మొత్తం 20 యూనిట్లు ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్కి సంబంధించి 100 పాయింటర్లు మీకు మేము ఇస్తాం. ఈ 2 పేపర్లు 4 సెక్షన్లు 20 యూనిట్లు. ఒక్కొక్క యూనిట్కి సంబంధించి 100 పాయింటర్లు, సుమారుగా 200 పాయింటర్లు ఉంటాయి మీకు. అంతేకాకుండా ఎంసీక్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక 30 డేస్లో మీకు రివిజన్ క్లాసులు పెడతారు. ఈ 30 డేస్ రివిజన్ క్లాసులు ఎలా ఉంటాయంటే, ప్రతిరోజు మార్నింగ్ 8 నుంచి 1 వరకు రివిజన్ క్లాసులు 100 పాయింటర్ల మీద ఉంటాయి. వాటిని మధ్యాహ్నం పూట చదువుకోవాలి. అంటే మధ్యాహ్నం 2 నుంచి 6 వరకు చదువుకోవాలి. చదివిన తర్వాత 6 నుంచి 7 వరకు దానికి సంబంధించిన ఎంసీక్యూ టెస్ట్ పెడతారు. 50 క్వశ్చన్స్ ఇస్తాం. 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మీకు అట్లా మొత్తం ఈ 20 యూనిట్లకి సంబంధించిన 100 పాయింటర్లు అంటే ఆల్మోస్ట్ 2000 పాయింటర్స్. ఒక్కొక్క పాయింటర్ మీకు 2-3 క్వశ్చన్కి సంబంధించినటువంటి ఈక్వాలిటీ ఉండేది. రెండవ పాయింట్ ఏంటంటే 50 ప్రశ్నలు. ఇది ఒక సుమారుగా ఒక 1000 ఎంసీక్యూస్ ఉంటాయి, ఈ డైలీ పెట్టేటటువంటి ఎంసీక్యూస్. అంతేకాకుండా ప్రతి వీకెండ్లోనూ ప్రతి సండే రోజు ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తాం. సో ఒక 8 గ్రాండ్ టెస్టులు, అంటే సబ్జెక్ట్ వైజ్గా ఉండేటటువంటి గ్రాండ్ టెస్టులు, ఇంకొక 8 ఏమో ఓవరాల్ పేపర్ వైజ్ టెస్టులు. సో ఇన్ని టెస్టులు రాసిన తర్వాత మీకు ఖచ్చితంగా వద్దు అన్నా కానీ మీకు ర్యాంక్ వచ్చి తీరాల్సిందే. ఇంతకాలం ఆల్మోస్ట్ 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేసాం. ఇప్పుడు కంక్లూజన్లోకి వస్తున్నాం. ఈ కంక్లూజన్లో మీరు ఎక్కడా కూడా ఈ పట్టు వదలకుండా చూసుకోండి. ఈ ప్రాసెస్లో మీకు ఏ విధంగా అయినా సరే ర్యాంక్ కొట్టించే విధంగా నా కాంట్రిబ్యూషన్ పర్సనల్గా కూడా చేస్తాను. క్వాలిటీ క్లాసులు, రివిజన్ క్లాసులు నేను తీసుకుంటాను. ఈ రివిజన్ క్లాసుల్లో భాగంగా మీకు ఇన్డెప్త్ అనాలిసిస్ ఆధారంగా ఈ క్లాసులు ఉంటాయి. కేవలం మీకు ఓన్లీ ఈ గ్రూప్ 2 సాధించే విధంగా మాత్రమే కాకుండా, ఆ గ్రూప్ 2లో వచ్చే ప్రశ్నల్ని ఆన్సర్ చేసే విధంగా మాత్రమే కాకుండా, ఓవరాల్గా మళ్ళీ మీరు ఇంకొకసారి పాలిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఈ క్లాసులు ఉండబోతున్నాయి. అండ్ నాతో పాటు మన టీం కూడా ఈ క్లాసులు మీరు చూసే ఉంటారు, ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ రాంబాబు గారి క్లాసులు తీసుకుంటారు. అలాగే ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, అలాగే దాంతోపాటు ఏపీ ఎకానమీ, దీనికి సంబంధించినటువంటి క్లాసులు శ్రవణ్ సార్ తీసుకుంటారు. అండ్ ఇది కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ భరత్ సార్ తీసుకుంటారు. అంటే వీళ్ళు క్లాసులు చెప్తే ఏంటంటే, మీకు క్వశ్చన్ పేపర్లో వాళ్ళ ముఖాలు కనపడతాయి. ప్రతి ప్రశ్నలోనూ ఒక ఫ్యాకల్టీ యొక్క ముఖం కనపడుతుంది. సో కాబట్టి ఈ 30 రోజులు మీరు నాకు ఇవ్వండి, గ్రూప్ 2 ఉద్యోగం మీరు పొందండి. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు కేపీఐఏఎస్. రాబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో దాదాపుగా 900 వేకెన్సీలు, 90,000 మంది పోటీ పడబోతున్నారు. ఓకే, ఇంత పెద్ద పోటీలో దీన్ని సింపుల్గా ఎలా మనం ఎదుర్కోవాలి, ఎలాంటి స్ట్రాటజీ మనం ఫాలో అవ్వాలి, ఏ స్ట్రాటజీని మనం పాటిస్తే ఖచ్చితంగా మన టార్గెటెడ్ జాబ్ అయినటువంటి డిప్యూటీ తహసీల్దారా, సబ్ రిజిస్ట్రారా, ఇంకొకట ఎలా సాధించవచ్చు అని చెప్పి ఈరోజు మేము ఈ చిన్న డిస్కషన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. నేను శ్రవణ్ కుమార్ సామ్రాణి, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ అట్ కేపీఐఏఎస్. నాతో పాటుగా ఏపీ హిస్టరీ అంటే అశోక్ నగర్ మొత్తం చెప్పేటటువంటి ఏకైక పేరు రాంబాబు సార్ మనతో ఉన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే టెక్నాలజీని ఒక సైంటిస్ట్, ఒక శాస్త్రవేత్త చెప్తే ఎలా ఉంటుందో అలా చెప్పగలిగే భరత్ సత్తార్ సార్ మాతో ఉన్నారు. సో మేము ముగ్గురం కూడా ఈ గ్రూప్ 2, మాతో పాటుగా మా అధినేత కేపీ సార్ కూడా పాలిటీ మాడ్యూల్ని ఈ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో ఎగ్జామినేషన్ సంబంధించి ఈ ప్రిపరేషన్లో మీకు హెల్ప్ చేయబోతున్నారు. సో వీఆర్ టీమ్ ఆఫ్ 4 members
అండ్ వీఆర్ హ్యావింగ్ 4 సబ్జెక్ట్స్ అండ్ ఈ 4 సబ్జెక్టులను కూడా ఈ ఎక్స్పర్ట్ టీం ద్వారా మీకు డెలివర్ చేయడం జరుగుతుంది. సో అసలు ఈ డిస్కషన్లో ఈరోజు ఈ వీడియోలో ఎలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి, ఏవి టఫ్ ఏరియాస్, ఏవి వీక్ ఏరియాస్, ఎలాంటి వీక్ ఏరియాస్ని స్ట్రాంగ్ ఏరియాస్గా ఎలా మార్చుకోవాలి అన్నటువంటి అంశాలను మనము ఈరోజు డిస్కషన్ చేద్దాము. రాంబాబు సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తబోతున్నటువంటి ఎగ్జామ్లో ఇక్కడ ఈ 5 యూనిట్స్ అనేటువంటివి ఏపీ హిస్టరీకి సంబంధించి ఈ 5 యూనిట్లలో ముఖ్యంగా ఫస్ట్ యూనిట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఫస్ట్ యూనిట్లో మనకి పూర్వ చారిత్రక యుగం నుంచి మళ్ళా కంప్లీట్గా తెలుగు చోడుల వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది నడుస్తుంది సార్. ఓకే సార్. కాకపోతే ఈ మధ్యలో ఏది ఎక్కువగా మనం ఫోకస్ చేయాలనేది కూడా ఒకసారి బాగా ఆలోచించాలి సార్. ఓకే. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శాతవాహన అన్నటువంటి పీరియడ్ ఒకటి ఉంది సార్. ఓకే. ఈ పీరియడ్కి సంబంధించి ఎగ్జామ్లో మనకి 8 క్వశ్చన్స్ వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. అంత స్ట్రాంగ్ గా చదవాలి దాన్ని. అట్లాగే దాని తర్వాత వేంగి చౌలికలు టాపిక్ ఉంది సార్ యూనిట్ 1 లో. దానిలో కూడా ఖచ్చితంగా ఒక 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. అంటే మనకి ఇచ్చినటువంటి 75 క్వశ్చన్స్ లో ఖచ్చితంగా ఈ 2 టాపిక్లు అయితే మాత్రం హైలైట్ అవుతాయి సార్. నెక్స్ట్ మన తెలుగు చోడులు ఉన్నారు కనుక తెలుగు భాషకి సంబంధించినటువంటిది అలాగే తెలుగు శాసనాలకు సంబంధించి ఒక క్వశ్చన్ మాత్రం ఉంటుంది సార్. అంటే ఫోకస్ ఏరియాని చాలా స్ట్రాంగ్ గా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఈ టాపిక్స్ మీద ఉంటుంది సార్. అట్లాగే సెకండ్ యూనిట్ అనేది మళ్ళీ సెపరేట్ ఉంది సార్. కాకపోతే తెలివిగా ఏబిపిఎస్సి వాళ్ళు ఏం చేశారంటే దీన్ని 11th సెంచరీ నుంచి 16th సెంచరీ అని చెప్పారు. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ చదవాలి సుమా అని చెప్పాడు. ఏదో జస్ట్ ఫోకస్ చేయాల్సిన అంశం విడిచిపెట్టి చదివి మిగతాది విడిచిపెట్టాలన్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఫోకస్ చేయడానికి లేదు సార్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడైనా ఒక క్వశ్చన్ ఏబిపిఎస్సిలో హిస్టరీ పరంగా చూసేటప్పుడు ఒక క్వశ్చనే అది, కాకపోతే అది 4 క్వశ్చన్లు 4 ఆన్సర్లుగా మనం చాలాల్సిన పరిస్థితి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పక్క మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటుంది. ఒకప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉండేటప్పుడు పరిస్థితి ఎట్లా ఉండేదంటే జనరల్గా చెప్పాలి అంటే A1A 1B 1C అంటే ఏదో ఒక ఆన్సర్ వచ్చి ఉంటే ఇంచుమించు 4 ఆన్సర్లకి 3 అర్థం అయిపోతా ఉండే ఎలిమినేషన్ టెక్నిక్ ఉండేది. ఇప్పుడు ఆ ప్రాసెస్ లేదు. ఇప్పుడు ఏమంటాడు తెలివిగా ఇచ్చే క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దానిలో సరి అయినది ఏది ఇచ్చినటువంటి దీంట్లో సరి అయినటువంటి పార్ట్ ఏది గుర్తించండి అంటున్నాడు. లేదంటే తప్పుగా ఉన్నది ఐడెంటిఫికేషన్ చేయండి అంటాడు. అప్పుడు ఏమవుతుంది సబ్జెక్ట్ లేకపోతే ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేయలేం. అంటే ఒక క్వశ్చనే 4 అంశాలుగా చదవాలి. అంటే క్వశ్చన్ ఒకటి 4 మార్కులు వచ్చే విధంగా మనం చదవాలి. అంటే ప్రిపరేషన్ ఆ స్టేజ్ లో ఉంటే సబ్జెక్ట్ మనం గట్టిగా. అయితే మన 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో ఎగ్జామినేషన్ కోణం ఎట్లా ఉంటుందో ఏపీపీఎస్సి ఇప్పుడు జరుగుతున్నటువంటి కోణంలో రాబోతున్న ఎగ్జామ్ ఏ కోణంలో జరగబోతుందో అన్నటువంటి ప్రిపరేషన్ ని మనం స్ట్రాంగ్ గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకనేటువంటి ప్లాన్ కూడా చేస్తామన్నా సార్. కానీ పిల్లలు నాతో మాట్లాడేటప్పుడు నాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు సార్, ఎంత చదివినా హిస్టరీ అవ్వట్లేదు, ఏం చేసినా హిస్టరీ అవ్వట్లేదు. అసలు ఆ ఫోబియా ఎందుకు వస్తుంది సార్? అంటే ఇప్పుడు మనం ఆలోచించేటప్పుడు చూడండి సార్, ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం క్వశ్చన్. పిల్లలు ఏంటంటే ఈ ఇయర్స్ ప్రత్యేకత పెట్టుకొని చదవడం, ఇయర్స్ ని గుర్తు పెట్టుకొని చదవడం. ఎప్పుడైనా ఒక సబ్జెక్ట్ మనకు అవగాహన రావాలి అంటే ఇయర్స్ ముందు చదవకూడదు. సబ్జెక్ట్ లో ఉన్నటువంటి మ్యాటర్ ని మనం అవగాహన చేసుకుంటే ఆటోమేటిక్ ఇయర్ అనేది గుర్తు వచ్చేస్తుంది. ఇప్పుడు అనలైజ్ చేసుకుంటూ మనం చదువుకునేటప్పుడు ఆ ఇయర్ ని ఫోకస్, ఓహో ఇది ఈ టైంలో జరిగింది, ఇది ఈ టైంలో జరిగింది, ఖచ్చితంగా మనం అవగాహన చేయడానికి అవకాశం ఉంటుంది సార్. లేదని అంటే మాత్రం మనం దొరికిపోతాం. ఎందుకంటే ఇయర్నే దృష్టిలో పెట్టుకొని చదివితే మాత్రం ఎప్పుడు దాన్ని గుర్తు పెట్టుకోలేం కదా, అది గుర్తు ఉండదు కూడా. ఎప్పుడైనా విషయంలోకి మనం పోవాలి, సబ్జెక్ట్లోకి మనం వెళ్ళిపోవాలి. సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత సబ్జెక్ట్ వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకున్నాక దానికి సంబంధించిన ఇయర్ ఆటోమేటిక్గా నువ్వు నేర్చుకోకపోయినా వచ్చేస్తుంది సార్. అర్థమైంది సార్. భరత్ సార్, ఇది ఇప్పుడు 2 నెలలు టైం ఉంది, దాదాపు మోర్ దాన్ 2.5 months టైం ఉంది. ఇప్పుడు అసలు ఆస్పిరెంట్స్ ఏం చేయాలి? టెస్ట్ రాయాలా, రివిజన్ క్లాసెస్ వెళ్ళాలా, బుక్స్ చదవాలా, అసలు ఎలాంటి స్ట్రాటజీ? అంటే ఎగ్జామ్కి ఒక 2.5 months ముందు ఒక అభ్యర్థి ఎలాంటి స్ట్రాటజీ ఉండాలనుకుంటారు? ప్రత్యేకంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, నా ఎకానమీ కావచ్చు, మన 2 కూడా డైనమిక్ ఏరియాస్. ఓకే, సార్దేమో స్టాటిక్ ఏరియా. ఎంత చదివిన చరిత్ర 1947లో ఆగిపోవాల్సిందే కదా సార్. ఓకే, దానికి తర్వాత మా ఏరియాస్ మాత్రం కంప్లీట్లీ డైనమిక్ ఏరియాస్ కాబట్టి దాన్ని ఎలా డీల్ చేస్తే బెటర్ అంటారు సార్? సార్ ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం మనం చూస్తే మీరు అన్నట్లే
సార్ సబ్జెక్ట్ 1947 దగ్గర ఆగిపోతుంది Yes, అప్పుడు yes. చాలా మంది చాలా రోజుల నుంచి చదివింటారు. Yes. అదే కాకపోతే ఒక విషయం సార్, కాకపోతే సార్ చెప్పినట్టు చిన్న విషయం కొంత logical గా చిన్న విషయం, లాజికల్ కాదు. ఇక్కడ మీరు అన్నారు కదా 1947 ఆగిపోవాలనేది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్ని హిస్టరీకి అనుబంధం చేసి చదువుకోవాలి సార్. ఓకే ఓకే ఇప్పుడు ఎక్కడెక్కడైనా కొత్త కొత్త ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఏదైనా న్యూ ప్రాసెస్ తీసుకొచ్చింది అనుకోండి, అప్పుడు అది చదవాలి. 1947 అంటే కుదరదు. ఓకే మధ్యలో అర్థమైంది. సో ఆ ఫోకస్ న్యూ అంశాల మీద దృష్టి పెట్టాలి. ఓకే సో మన విషయానికి వస్తే పైన ఉన్న ఆ 75 మార్కుల ఎకానమీ పార్ట్ అనుకోండి, కింద పేరుకే సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంది. నిజం మాట్లాడితే ఇక్కడ పైన హెడ్డింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, అక్కడ ఓన్లీ ఫస్ట్ యూనిట్ మాత్రమే సైన్స్ అండ్ టెక్నాలజీ కనిపిస్తుంది. ఓకే రిమైనింగ్ ఎక్కడికి వెళ్ళినా కూడా సెకండ్ యూనిట్ కా నుంచి ఎకానమీ కనిపించినట్టు ఉంటుంది. ఎనర్జీ మేనేజ్మెంట్, ఎనర్జీ రిసోర్సెస్ మొత్తం, దానికి సంబంధించిన పాలసీస్, ప్రోగ్రామ్స్ ఏమేమి ఉంటాయో వాటి గురించి మన ప్రెసెంట్ ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి స్కీమ్స్ అనుకోవచ్చు, పాలసీస్ అనుకోవచ్చు. చూడండి పేరుకి సైన్స్ అండ్ టెక్నాలజీ, కిందికి వచ్చినప్పటికి వెంటనే మళ్ళీ ఎకానమీ యాంగిల్ కనిపిస్తుంది, కరెక్ట్ సార్. జాగ్రఫీ యాంగిల్ కనిపిస్తుంది. అక్కడ మనం చూస్తే అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం. వాస్తవంగా సార్, మొన్న మనము తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసినా కూడా అక్కడ కూడా అలాగే అక్కడ జాగ్రఫీలో మొత్తం ఎకానమీ లింక్డ్ క్వశ్చన్స్, అక్కడ స్మార్ట్ సిటీ మిషన్ ని జాగ్రఫీలో అడిగినారు, అట్ ద సేమ్ టైమ్ ఇరిగేషన్ సిస్టమ్ ని జాగ్రఫీలో అడిగినారు. సో ఏదైతే మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ గా అక్కడ చదువుతామో దాన్ని జాగ్రఫీ లింకేజ్ చేశారు. సో సిమిలర్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రమే చదవడం లేదా ఎకానమీ మాత్రమే చదవడం కాకుండా రెండింటిని ఒకసారి చదివితే ఆస్పిరెంట్స్ అన్న వాళ్ళు ఖచ్చితంగా సేఫ్ సైడ్ లో ఉంటారు. అంతే కదా సార్? ఎకానమీలో ఉన్న ఎలాగో అందరూ ఆ ప్రోగ్రామ్స్ నేషనల్ వైడ్ కానివచ్చు, మన స్టేట్ వైడ్ కానివచ్చు, ఆ ప్రోగ్రామ్స్ పాలసీస్ చదవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కింది ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎక్కడో ఒక దగ్గర అవి 100% యూజ్ అవుతాయి. కాబట్టి ఎకానమీ నుంచి మనం నేర్చుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీని కొంత రిలేట్ చేసుకునే లాగా. సో ఫస్ట్ యూనిట్ అనుకోండి, అందులో స్పేస్, డిఫెన్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ, మన సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ ఎలా మనకి డెవలప్ అవుతూ వచ్చాయి, ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీని అడిగింటాం. సో అది మనం జనరల్ గా ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపేర్ అయ్యే జిఎస్ లో అయినా అవన్నీ చదువుతాం బేసికలీ మనం. బట్ సెకండ్ యూనిట్ వచ్చినప్పటికి ఎక్స్క్లూజివ్ గా ఎనర్జీ మేనేజ్మెంట్, దాన్ని మరి 15 మార్కులకి ఓకే, దాన్ని చూడాల్సిన యాంగిల్ లో మనం చూడలేదు అనుకోండి, ఖచ్చితంగా చాప్టర్ కన్ఫ్యూజ్ అవుతుంది. మనం వాటిని మెమరైజ్ చేసుకోవాలి. వాస్తవంగా ఈ మధ్య ఎక్కువ సూర్యోదయ, సో రెన్యూవబుల్ ఎనర్జీ పైన మనం రిలేట్ చేసుకోవడంలోనే మన సక్సెస్ ఉంది. కరెక్ట్ సార్. ఓకే, మీరు అన్నట్లు సోలార్ ఎనర్జీ అంటాం. మహా అంటే సోలార్ ఎనర్జీ ఫోటో వోల్టాయిక్ సెల్స్ ఉంటే దానిపైకి సన్లైట్ పడతానే ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్, అదే ఎవరికైనా తెలుసు. నో అలాంటి మనం ఏమడదు. కాకపోతే ఈ సోలార్ ఎనర్జీని ఎలా యూటిలైజ్ చేస్తున్నాం, దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి మన ప్రెసెంట్ మనం ఏదన్నా ప్రోగ్రామ్ స్కీమ్స్ ఏమన్నా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ప్రెసెంట్ మన ఇండియాలో దాని సిచ్యువేషన్ ఎలా ఉంది, మన ర్యాంకింగ్ ఎలా ఉంది. వాస్తవంగా సార్ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోయింది సార్ రాంబాబు సార్. మనము పాత అంటే లైక్ ఒక 10 years బ్యాక్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే ప్రత్యేకంగా నా సబ్జెక్ట్లో ఎకానమీ అంటే కేవలం ప్రణాళికలు పథకాలు చదువుకొని వెళ్ళిపోతే అయిపోతుంది అని చెప్పేవారు. కానీ ఇప్పుడు ప్రణాళికలు పథకాలు తప్ప మిగిలిన అన్ని అడుగుతున్నారు సార్. టాపిక్లో మనీ అండ్ బ్యాంకింగ్ యాడ్ అయింది, ప్లస్ ప్లానింగ్ నీతి ఆయోగ్ అనేది ఎవాల్వ్ అయింది, ప్లస్ దాంతో పాటుగా వృద్ధి అభివృద్ధి ఇండెక్సెస్ కొన్ని సూచికలు ఉన్నాయి, ఆ సూచికల నుండి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో డైనమిక్ అప్రోచ్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాటిక్ గా ఉన్నటువంటి ప్రోగ్రామ్ ని కొంచెం పక్క పెడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి మోడ్ ని బట్టి ఎగ్జామినేషన్ కంటిన్యూషన్ అవుతున్నట్టు. హిస్టరీ కూడా అంతే కదా సార్. ఇప్పుడు హిస్టరీ పాతదే అయినప్పటికీ అప్పుడున్న దాని ప్రోగ్రామ్ కి ఇప్పుడు కొంచెం మోడిఫికేషన్ చేసి క్వశ్చన్ అడుగుతాడు, చుట్టూ తిప్పుతూ ఉంటాడు. కాకపోతే ఆ ప్లాన్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ ఏంటి అనేది మనం పక్కగా డిజైన్ చేసాం సార్. అంటే తక్కువ కాలంలో హిస్టరీని ఇప్పుడున్న కోణంలో ఎలా నేర్చుకోవాలి, ఏ క్వశ్చన్ ఎలా సంధించే అవకాశం ఉంటుంది అనే అంశాన్ని మనం ఇప్పుడు ఫోకస్ చేయాల్సి ఉంటుంది సార్. ఆ విధంగానే మనం మన కృష్ణ ప్రదీప్ సార్ ఆధ్వర్యంలో పక్కాగా దాన్ని ప్లాన్ చేసుకున్నాం. తక్కువ కాలంలో ఎక్కువ స్కోర్ చేసే విధానంగా మనం ముందుకు వెళ్ళబోతున్నాం సార్. ఇంటర్లింకింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి సార్. ఇలా మనం ఆల్రెడీ ప్రూవ్ కూడా చేసాం. మన తెలంగాణలో మనకి హిట్ బ్యాచ్ అనేది మోస్ట్ సక్సెస్ఫుల్. స్టేట్ అందరికి తెలుసు, తెలంగాణ రాష్ట్రం మొత్తానికి హిట్ బ్యాచ్ లోకి ఇంపార్టెన్స్ ఏంటి, మన జరిగినటువంటి ఈవెంట్స్ లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇది ఏపీ హిట్ అనుకోవచ్చు కదా సార్. డైరెక్ట్ గా అదే మనం ఇక్కడ ఫాలో అవుతాం. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కొట్టినట్లు అంతే. మనం ఏదైనా ఆలోచించి క్లాస్ లో చెప్పినాం అంటే కరెక్ట్. భరత్ సార్ చెప్పింది 100% కరెక్ట్. సో అలానే మన యొక్క స్ట్రాటజీ అనేది ఉంటుంది. చిన్న లిమిటెడ్ టైం లో వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటే కరెక్ట్ గా దాన్ని ఫాలో. ఈ అంశాలను ఇన్ఫాక్ట్ మొన్న 5 గంటలు క్లాస్ డైలీ రిమైనింగ్ 5 గంటల్లో టెస్ట్ సిరీస్ రాసుకుంటారో చదువుకుంటారో, రివిజన్ చేసుకుంటారో. 5 గంటల్లో ఖచ్చితంగా వాళ్ళకి
5 గంటల క్లాస్ అయినందుకు ఒక 10 మార్కులు ఇంప్రూవ్ అయ్యే విధంగా ఉంటుంది క్లియర్ అనాలిసిస్. ఆ విధంగా అయితే మనం ఖచ్చితంగా వాళ్ళని try రైట్, చేస్తాం. భరత్ సార్ చెప్పినట్టు ఇదొక డ్రిల్ స్టడీ లాగా చేయబోతున్నారు M3 మిషన్ మోడ్ ప్రోగ్రాంలో. 5 గంటలు మీకు క్లాసెస్ చెప్పి 5 గంటలు మీకు రివిజన్కి టైం ఇచ్చి తర్వాత మీరు టెస్ట్ రాసుకునేటటువంటి ఒక అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుంటే 2.5 నెలల్లో ఓన్లీ 2 months ఆఫ్ టైం పీరియడ్లో ఈ 2 నెలలు మీరు మొత్తం ఖచ్చితంగా ప్రపంచానికి డిస్కనెక్ట్ అయ్యి పుస్తకాలతో కుస్తీ పడండి. ఈ 2 months మీరు కనుక కేటాయిస్తే Group 2 మిమ్మల్ని వదలదని అయితే ఖచ్చితంగా మీకు స్టాండర్డ్ చెప్పగలను. బుక్స్ ఇంకొకటి చాలా మందికి ఉన్న ఫియర్ ఏంటంటే మన ఎగ్జామినేషన్ డేట్ రాక చాలా మంది వదిలేశారు. Yes, కొంతమంది చదువుకోకుండా అలాగే ఉన్నారు. yes. అంటే అందరిగా సీరియస్ ఆస్పిరెంట్స్ ఆఫ్ కోర్స్ చదివారు. సీరియస్ ఆస్పిరెంట్స్ కూడా కొంతమంది డిసప్పాయింట్ అయితే వదిలేశారు. కరెక్ట్. వాళ్ళకు కూడా ఇది ఖచ్చితంగా పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళకి యాడ్ అవుతున్నాం కాబట్టి మన యొక్క ఐడియాస్ వాళ్ళతో షేర్ చేస్తాం కాబట్టి అవకాశం వాళ్ళకి వచ్చే మార్కుల కంటే ప్రతి పేపర్ లో ఇంకా 10 నుంచి 20 మార్కులు వాళ్ళకు ముందనే True, ఉంటాయి. సో ఇక్కడే ఎలిమినేషన్. అయితే ఒక్కటి రావాల్సిన దానికంటే మనకు ఒక 20 మార్కులు 30 మార్కులు ముందు ఉన్నామంటే మన ర్యాంక్ అనేది ఎక్కడ ఉంటుంది. అంటే స్టూడెంట్స్ సార్ ఇప్పుడు చదివేటప్పుడు మోస పద్ధతిలో కాకుండా ఇప్పుడు స్టాండర్డ్ బుక్స్ ని కొంచెం మనం తీసుకుంటూ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, లేదా పాలిటీ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జామ్ కి స్టాండర్డ్ బుక్స్ మాత్రం ముందు చదవాలి సార్. ఓకే. అది ఒక పక్క స్టూడెంట్ చదువుతూ అందులోంచి ఏ విధంగా క్వశ్చన్ ని ఫ్రేమ్ చేస్తున్నాడు అనే అంశాన్ని మనం స్టూడెంట్ కి ఇవ్వగలగాలి. స్టాండర్డ్ బుక్ చదవాలి ప్లస్ కరెంట్ డైనమిక్స్ లో అదే క్వశ్చన్ తరచూ సార్ క్లాస్లో అడుగుతాను పిల్లల్ని, ఈ నెల హిందూ న్యూస్ పేపర్ చదివారా అంటే లేదు అంటారు. నో ప్రాబ్లం, నేను చదివాను అంటారు. సో మేము మీ తరపున అన్ని స్టాండర్డ్ బుక్స్ని రిఫర్ చేసి మోస్ట్ సింపుల్ నోట్స్ని చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఆ నోట్స్ని రూపొందించి మీకు ఇవ్వబోతున్నాం. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. మేము ముగ్గురం మాత్రమే కాకుండా మాతో పాటుగా మా డైరెక్టర్ సార్ కేపీ సార్, మా చైర్మన్ సార్ కేపీ సార్ కూడా మీకు ఈ ఏపీపీఎస్సీ Group 2 క్లాసెస్లో హెల్ప్ చేయబోతున్నారు. కాబట్టి మేము నలుగురం వీఆర్ టీమ్ ఆఫ్ 4 members ఈ M3 ప్రోగ్రామ్ని చాలా ఎఫెక్టివ్గా మీకు డెలివర్ చేయబోతున్నాము. సో ఫైనల్గా భరత్ సార్ వన్ లైనర్ మెసేజ్ అండ్ రాంబాబు సార్ 1 liner మెసేజ్ ఇస్తారు. లాస్ట్ పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఎగ్జామ్ ఇప్పుడు 75 మార్క్స్ ఉండొచ్చు, కానీ 75 మార్క్స్ ఉన్నా నెగిటివ్ ఉండొచ్చు, ఉండకపోతే సెకండరీ, దాని గురించి మనం మాట్లాడటం లేదు ఇప్పుడు. బట్ 70 మార్క్స్లో ఖచ్చితంగా 72 వచ్చే విధంగా మన ప్లాన్ అయితే రెడీ అయింది సార్. అయితే అది భగవంతుడి అనుగ్రహం, మనం అది చెప్పలేము. బట్ అంత ప్రాక్టికల్గా పక్కాగా కూర్చొని దాన్ని సెటరేట్ చేశాం సార్. అది మీరు చూశారు. ఆ ప్రోగ్రామ్ని పక్కాగా తక్కువ కాలంలో ఎక్కువగా స్కోర్ చేసి పక్కాగా టాప్ 10లో వచ్చేటట్టు ఏ స్టూడెంట్ అయినా మనం మొబిలిటీ చేసి పక్కాగా వాళ్ళు ర్యాంక్ పొందే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో ఎటువంటి లోపం లేదు సార్. ఈ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎవరెవరైతే పాల్గొంటూ ప్రిలిమ్స్ అయ్యి మెయిన్స్కి వస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సంపాదించగలగాలి, ఉద్యోగం రావాలి అంటే ఖచ్చితంగా మిషన్ 100 ప్రోగ్రాంలో పాల్గొని తీరాలి. ఇందులో ఎటువంటి సమస్య లేదు. మీరందరూ రండి, సక్సెస్ సాధిద్దాం. మీతో పాటు మేము కూడా మీ ముందు నడిపించడానికి మేము సర్వదా సిద్ధం. మనకి ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే చాలా మందికి కొత్త పాట ఎకానమీ అన్న ఇంతకు ముందు ఉండేది కాబట్టి కొంత టచ్ ఉంటుంది, కాకపోతే దాని వెయిటేజ్ తగ్గించారు. బట్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 75 మార్క్స్ ని మాత్రం ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ పార్ట్ చాలా యూనిక్ గా సిలబస్ లో డిజైన్ అయింది. సో నా సజెషన్ ఏంటంటే ఇంత ముందు జరిగినటువంటి Group 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్, ఈ 4 సంవత్సరాల్లో జరిగినటువంటి యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్, కొంత ఎగ్జామినేషన్స్ కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎలా అడుగుతున్నారు అనేది కొంత వీళ్ళు కూడా కొంత అబ్జర్వ్ చేసి ఆ ఎలిమినేషన్ టెక్నిక్స్ కొన్ని యూజ్ చేసుకుంటూ సబ్జెక్ట్ పైన వాళ్ళు ఇచ్చిన బేసిక్స్ పైన కొంత క్లారిటీ అనేది ఏర్పరచుకుంటూ ఈ మధ్య కాలంలో లాస్ట్ 6 months లో జరిగినటువంటి కరెంట్ ఈవెంట్స్ ని ఆ బేసిక్స్ కి లింక్ చేసుకొని చదివితే మాత్రం మనం 75 మార్కులు నెగిటివ్ మార్కింగ్ ఉన్నా కూడా మనం ఖచ్చితంగా మినిమం అయితే 50 మార్కులు సాధించగలుగుతాం. సో ఇప్పుడున్న ప్యాటర్న్ లో 50 మార్కులు సాధించామంటే అది కూడా ఎస్ఎన్టీలో అది చాలా మంచి స్కోర్. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారని నేను చెప్పట్లేదు, కానీ బట్ మీరైతే మిగిలిన పేపర్లు బాగా రాస్తే మాత్రం టాప్ 100 అయితే ప్రతి ఆస్పిరెంట్ ఉంటారు. నా సజెషన్ అది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఈ 3 నెలలు ప్రత్యేకంగా ఎకానమీ పార్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన స్పెషల్ ఫోకస్ చేయండి. సో వీలుంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయండి. పిఐబిని కూడా ఫాలో అవ్వండి. ఈ 2 నెలలు డిసెంబర్ జనవరిలో జరిగేటువంటి ఈవెంట్స్ అన్ని కొంత రిలేట్ చేసుకునే ట్రై చేస్తే మాత్రం మాక్సిమం స్కోర్ చేయొచ్చు. ఏ క్వశ్చన్ కూడా మనం మిస్ అవ్వట్లేదు. ఓకే,
రైట్. That's all, sir. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. ఈ మిషన్ 100లో భాగంగా 100 ర్యాంక్స్ మా టార్గెట్ మాత్రమే కాకుండా మేము ముగ్గురం కూడా కేపీ సార్కి ఇచ్చేటటువంటి ఒక ప్రామిస్, ఈ M3 ప్రోగ్రాంలో మిషన్ 100 మోర్ దెన్ 100 ర్యాంక్స్ ఖచ్చితంగా వస్తాయి. దాంతో పాటుగా టాప్ 10లో కనీసం ఒక 5 మంది స్టూడెంట్స్ మన వాళ్ళు ఉండే రకంగా మనమైతే ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం సార్. దాని దిశగా ఈ M3 అడుగులు వేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ KPIS. జై హింద్.